జై శ్రీరామ్. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఒక గొప్ప మనిషి, ఒక ఫౌండరు వాళ్ళని బతికుండగా లేక వాళ్ళు పోయిన తర్వాత అయినా మనము ఒక స్పీచ్ ఇస్తున్నాం టు కన్వే అవర్ రెస్పెక్ట్స్, ట్రిబ్యూట్స్, ఆనర్. అప్పుడు భగవద్గీత నుంచి కోట్ చేయాలనుకుంటే 2.47 కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ అకర్మణి. ఇప్పుడు ఆ మనిషి గురించి చెప్తూ ఈ శ్లోకం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఈ శ్లోకం అర్థం ఏంటి కింద రాశారు చూడండి. అది అచ్చ తెలుగులో ఉంది. ఫస్ట్ అది చదువుతాను. శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలము పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడు అనుకోకు. మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. సో శాస్త్రవిహితమైన కర్తవ్య కర్మలు. ఓకే, సింపుల్గా మన భాషలో మనం చెప్పుకోవాలంటే కర్మణ్యేవా అధికారిస్తే, పని చేసేంతవరకే నీకు హక్కు ఉందన్నమాట. నువ్వు క్రికెట్ ఆడు, లేక ఒక ఆర్గనైజేషన్కు పనిచేయి, టీచర్గా, ఇప్పుడు నేను టీచర్గా ఈ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నా తెలివంతా వాడి, నా జ్ఞానం అంతా వాట్ ఎవర్ ఐ హ్యావ్ వాడి చెప్తున్నా. మీరు సరిగ్గా అర్థం చేసుకుంటారో లేదో అన్నది నా చేతిలో లేదు. దాని గురించి నేను పట్టించుకోను. నేను ఎంతసేపు ఇంకా ఎలా చెప్తే బాగా అర్థమవుతుంది దాని గురించే ఆలోచించాలన్నమాట. మా కర్మ ఫలహేతుర్భూ. తర్వాత ఇప్పుడు నేను చెట్టు పాతాను అనుకోండి, మామిడి చెట్టు, దానికి వచ్చే కాయలు అన్నీ నేను తినగలుగుతానా? లేదు కదా. అలాగే మన జీవితంలో కూడా ప్రతి పని మనం ఏం చేసినా దాని పాజిటివ్ ఎఫెక్ట్స్ అయినా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయినా అన్నీ మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేము. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. సో అన్నీ మనం లోక సంగ్రహం, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, సమాజానికి సేవలు అందిస్తూ అందులో మన స్వార్థం చూసుకోవడంలో తప్పలేదు. మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగోస్తు అకర్మణి. అలా అని చెప్పి ఇలా చెప్తున్నారు కదా, నీకు హక్కు లేదు, రిజల్ట్ మీద అధికారం లేదు అని చెప్పగానే ఇంకా పనిచేసి లాభం ఏంటి? అలా కూడా ఉండొద్దు. అలా ఉంటే ఇంకా డేంజర్ అనమాట. క్రియా, కర్మ అని రెండు కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే, క్రియ అంటే వర్క్ విత్ ఇంటెన్షన్, వర్క్ వితౌట్ ఇంటెన్షన్. కర్మ అంటే వర్క్ విత్ ఇంటెన్షన్. ఇప్పుడు నా కోసం నేను ఏమైనా చేస్తే దాని ఎఫెక్ట్ నేను భరించాలి. అది నిస్వార్థ భావంతో చేస్తే, లేక శ్రీకృష్ణుడి కోసం చేస్తే, అప్పుడు దాని ఎఫెక్ట్ నాకు అంటుకోవు అని గ్యారంటీ కూడా భగవంతుడు ఇస్తున్నాడు. ఈ మహానుభావులందరూ ఇలా జీవిస్తున్నారు, మనం కూడా వీళ్ళని ఫాలో అవ్వాలి. జై శ్రీరామ్.